ఈరోజు దైవ గ్రంథములో నుండి మన ఆధ్యాత్మిక ధ్యానం కొరకు యెహెజ్కేలు గ్రంథం 21వ అధ్యాయం 21వ అధ్యాయం 8వ వచనము నుండి 17వ వచనం వరకున్న వచనాలు చదువుకుందాం. ఎనిమిదవ వచనం నుండి 21వ అధ్యాయం 8వ వచనం నుండి. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను, నరపుత్రుడా, నీవు ఈ మాటలు ప్రకటన చేసి ఇట్లనుము, యెహోవా సెలవుచ్చినదేమనగా, అదిగో ఖడ్గమే కనబడుచున్నది, అది పదును గలదై మెరుగు పెట్టి ఉన్నది, అది గొప్ప వధ చేయుటకై పదును పెట్టి ఉన్నది, తళతళలాడునట్లు అది మెరుగు పెట్టి ఉన్నది. ఇట్లుండగా నా కుమారుని దండము ఇతర దండములన్నింటినీ తృణీకరించినది అని చెప్పి మనము సంతోషించదమా? మరియు దూయుటకు సిద్ధమగునట్లు అది మెరుగుపెట్టు వాని వద్ద నుంచబడి ఉండెను. హతము చేయువాడు పట్టుకొనున్నట్లుగా అది పదును గలదై మెరుగు పెట్టబడి ఉన్నది. నరపుత్రుడా, అంగలార్చుము, కేకలు వేయుము, అది నా జనుల మీదికిని ఇశ్రాయేలీల ప్రధానుల మీదికిని వచ్చుచున్నది. ఖడ్గభయము నా జనులకు తటస్థించినది గనుక నీ తొడను చరుచుకొనుము. శోధన కలిగెను, తృణీకరించు దండము రాకపోయిననేమి? ఇదే యెహోవా వాక్. నరపుత్రుడా, చేతులు చరుచుకొనుచు సమాచారము ప్రవచింపుము. ఖడ్గము ముమ్మారు రెట్టింపబడినదై జనులను హతము చేయునదై ఉన్నది. అది గొప్పవారి అంతఃపురము జొచ్చి వాని హతము చేయునది. వాని గుండెలు కరిగిపోవునట్లును పడద్రోయు అడ్డములు అధికములగునట్లును వారి గుమ్మములలో నేను ఖడ్గము దూసెదను. అయ్యయ్యో, అది తళతళలాడుచున్నది, హతము చేయుటకై అది దూయబడి ఉన్నది. ఖడ్గమా, సిద్ధపడి ఉండుము, కుడివైపు చూడుము, ఎడమవైపు తిరుగుము, ఎక్కడ నీకు పని ఉండునో అక్కడికి తిరుగుము. నేను కూడా నా చేతులు చరచుకొని నా క్రోధము తీర్చుకొందును. యెహోవానగు నేనే మాట ఇచ్చి ఉన్నాను. చదవబడిన ఈ లేఖనం కొరకై ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. దయచేసి ప్రార్థనలో ఏకీభవించండి. మహాగణుడవైన మా దేవ, సర్వాధికారి అయిన మా ప్రియ ప్రభువా, స్తోత్రపాత్రుడా, పూజనీయుడా, ఘనుడవైన మా ప్రభువా, ఘనత వహించిన మా రాజా, మీ ఘననామానికి స్తోత్రము చెల్లిస్తున్నాం. యెహెజ్కేలు గ్రంథములో నుండి ఆధ్యాత్మిక సంగతులను మేము ధ్యానము చేయడానికి మమ్మను మీరు మీ పాద సన్నిధిలో సమకూర్చినందుకై స్తోత్రములు. పెందల కడని మీ సహవాసమునకు మమ్మను రానిచ్చినందుకై కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. సజీవుల గుంపులో చేర్చారు. సింహాసనం ఎదుట సాగిలపడి స్తోత్రము చెల్లించున్నట్లు మా ప్రాణాత్మ దేహములను సిద్ధపరిచారు. చేసిన మేళ్లన్నీ తలపోసుకుని కృతజ్ఞత వందనములు మీ నామమునకు చెల్లించుచు మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వినయులమై వేడుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనము చదువుకున్న దైవ గ్రంథములో నుండి అమూల్యమైన సంగతులను మనము ఆలోచన చేస్తున్నాం. ఖడ్గము యొక్క వాడి 1 నుండి 7 వచనాలలో పరిశుద్ధ స్థలములో వధించబడుటను గురించిన విషయాలు మనం విన్నాం. ఇప్పుడు మనము చదువుకున్న వచనాలలో 8 నుండి 17 వచనాలు ఖడ్గము యొక్క వాడిని గూర్చిన విషయాలు మనము చూస్తున్నాం. 4-5 వచనాలలో నీతిపరులేమి దుష్టులేమి ఎవరునూ మీలో ఉండకుండా దక్షిణ దిక్కు మొదలుకొని ఉత్తర దిక్కు వరకు అందరినీ నిర్మూలము చేయుటకై
నా ఖడ్గము దాని వరలో నుండి బయలుదేరి ఉన్నది. యెహోవానైన నేను ఖడ్గము మరలా వరలో పడకుండా దాని దూసి ఉన్నానని జనులు చెప్పుకొందురు అన్నాడు. యెహోవా నా ఖడ్గము అంటున్నాడు కదా. యెహోవా నా ఖడ్గము అంటున్నాడు. ఆయన ఖడ్గమును యూదుల మధ్య వాడుచున్నాడు. ఆయన ఖడ్గమును యూదుల మధ్య ఆయన వాడుచూ ఉన్నాడు. ఆ జాతి దేవుని కుమారుడు. 10వ వచనం, అది గొప్ప వధ చేయుటకై పదును పెట్టి ఉన్నది, తళతళలాడునట్లున్నది, అది మెరుగు పెట్టి ఉన్నది. ఇట్లుండగా నా కుమారుని దండము ఇతర దండములన్నింటినీ తృణీకరించినది అని చెప్పి మనము సంతోషించదమా? దేవుని కుమారుడు ఆయనను ఖడ్గమే పంపిస్తున్నాడు. అది పదును గలదై అన్నాడు. మెరుగు పెట్టి ఉన్న ఖడ్గము అన్నాడు. ఇది దేవుని సొంత ప్రజల మీద శిక్షించుటకు వాడుచున్నాడు. 12వ వచనంలో సొంత ప్రజల మీదనే వాడుచూ ఉన్నాడు. నరపుత్రుడు అంగలార్చుము, కేకలు వేయుము, అది నా జనుల మీదికిని ఇశ్రాయేలీల ప్రధానుల మీదికిని వచ్చుచున్నది. ఖడ్గ భయము నా జనులకు తటస్థించినది గనుక నీ తొడను చరుచుకొనుము అన్నాడు. ఇక్కడ మనము ఆలోచన చేసినప్పుడు యెహోవా ఖడ్గం యెహోవా తన జనుల మీదికి పంపిస్తూ ఉన్నాడు. ఖడ్గము ముమ్మారు రెట్టింపబడినదై జనులను హతము చేయుచున్నది అనే మాట చూస్తాం. ఖడ్గము ముమ్మారు రెట్టింపబడినదై జనులను హతము చేయుచున్నది. ఖడ్గమా, నీవు ఎక్కడ పని ఉన్నదో అక్కడల్లా తిరుగుము అన్నాడు. 16వ వచనం, ఎక్కడ పనుంటే అక్కడే. ఖడ్గమా, సిద్ధపడి ఉండుము, కుడివైపు చూడుము, ఎడం వైపు తిరుగుము, ఎక్కడ నీకు పని ఉండునో అక్కడికి తిరుగుము అన్నాడు. చూచారా? ఎక్కడ పనుంటే అక్కడికి తిరుగు. నేను కూడా నా చేతులు చరచుకొని నా క్రోధము తీర్చుకొందును. యెహోవానగు నేనే మాట ఇచ్చి ఉన్నాను అన్నాడు. 17వ వచనం కదా. నేను కూడా నా చేతులు చరచుకొని నా క్రోధము తీర్చుకొందును. యెహోవానగు నేనే మాట ఇచ్చి ఉన్నాను అని చెప్పాడు. ఈ వచన భాగాలను మనము చదువుతూ ఉన్నప్పుడు ఎందుకు ఇలాగున దేవుడు తలపెట్టాడు అనే ఒక ఆలోచన తప్పనిసరిగా ప్రతి వ్యక్తిలో వస్తుంది కదా. 22వ అధ్యాయం 13వ వచనం. 22వ అధ్యాయం 13వ వచనంలో వ్రాయబడిన వాస్తవికత చూడండి. ఏమన్నాడు? 22:13, నీవు పుచ్చుకొనిన అన్యాయపు లాభమును, నీవు చేసిన నరహత్యలను నేను చూచి నా చేతులు చరుచుకొనుచున్నాను అన్నాడు. చేతులు ఎందుకు చరుచుకున్నాడు? అదే చెప్పాడు కదా, నేను కూడా చేతులు చరుచుకొని నా క్రోధము తీర్చుకొందునని 21:17లో. ఎందుకు ఆయన ఆ క్రోధము తీర్చుకొన తలంచాడు అనంటే, చేసిన పని ఎలా ఉంది? నీవు పుచ్చుకొనిన అన్యాయ లాభమును, నీవు చేసిన నరహత్యలను నేను చూచి నా చేతులు చరచుకొనుచున్నా. ఇశ్రాయేలు వారు, యూదా వారు, వారి అధిపతులు వారు ఏం చేశారటండి? అన్యాయ లాభమును పుచ్చుకున్నారట, నరహత్యలను చేశారట. అందువల్ల దేవుని కోపం వారి మీదికి రేగింది అని చెప్తున్నాడు. ఈ ఖడ్గమేమండి? ఈ ఖడ్గం ఎవరు? బబులోను రాజే ఈ ఖడ్గం.
బబులోను రాజే ఈ ఖడ్గం అనే విషయాన్ని మనము గుర్తు చేసుకోవాలి. ఇర్మియా గ్రంథములో 51వ వచనం, ఇర్మియా గ్రంథం 51వ వచనం, 51వ అధ్యాయం 20వ వచనం, 20. నీవు నాకు గండ్రగొడ్డలి వంటి వాడవు, యుద్ధాయుధము వంటి వాడవు. నీ వలనే నేను జనములను విరగగొట్టుచున్నాను, నీ వలన రాజ్యములను విరగగొట్టుచున్నాను అని మాట్లాడుతున్నాడు. చూశారా? నీవు నాకు గండ్రగొడ్డలి వంటి వాడవు, యుద్ధాయుధము వంటి వాడవు, నీ వలన రాజ్యములను విరగగొట్టుచున్నావు. దేవుడు నెబుకద్నెజరును ఒక ఆయుధముగా చేసుకుని ఇశ్రాయేలీలను హతము చేసెను. నెబుకద్నెజరు నా సేవకుడని దేవుడు చెప్పుచూ ఉన్నాడండి. నెబుకద్నెజరు నా సేవకుడు అని దేవుడు చెప్తూ ఉన్నాడు. నెబుకద్నెజరు దేవుని సేవకుడు ఎట్లయ్యాడు అనే ప్రశ్న మనకి మొదలవ్వచ్చు. కానీ బైబిల్ చెప్పేది ఏంటో చూడండి. 28వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 28వ అధ్యాయం 8, 9 వచనాలు. నాకును నీకును ముందుగా నున్న ప్రవక్తలు అనేక దేశములకు మహారాజ్యములకు విరోధముగా యుద్ధములు జరుగుననియు, కీడు సంభవించుననియు, తెగులు కలుగుననియు పూర్వకాలమందు ప్రకటించుచూ వచ్చిరి. అయితే క్షేమము కలుగునని ప్రకటించు ప్రవక్త ఉన్నాడే, అతని మాట నెరవేరిన ఎడల యెహోవా నిజముగా అతని పంపెనని ఒప్పుకొనదగునని ప్రవక్త అయిన ఇర్మియా చెప్పగా అనే మాట చూస్తున్నాం. 27వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుకుందాం. 27వ అధ్యాయం 6వ వచనం. ఇవన్నీ రిలేటెడ్ వచనాలండి. 27వ అధ్యాయం 6వ వచనం. ఇప్పుడైతే దేశములన్నింటినీ, ఇక్కడ చూడండి క్లియర్గా ఉంది, ఇప్పుడైతే దేశములన్నింటినీ నా దాసుడకు బబులోను రాజైన నెబుకద్నెజరు వశము చేయుచున్నాను. అతని సేవించుటకై భూజంతువులను కూడా అతని వశము చేయుచున్నాను అన్నాడు. నా దాసుడగు బబులోను రాజైన నెబుకద్నెజరు. అర్థమైందా? నా దాసుడగు బబులోను రాజు, నా సేవకుడని చెప్తున్నాడు, నా దాసుడని చెప్తున్నాడు. అసలు నిజంగా అన్యరాజు, దేవునికి విరోధమైన కార్యాలు చేసేవాడు. మరి ఇప్పుడు ఎందుకు అతన్ని ఉపయోగించాడు? మీకు అర్థమవుతుందా? ఎందుకు ఉపయోగించారు? ఇక్కడున్న వీరి పనులు సరిగా లేవు గనుక. కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తే చెప్పకూడదు, కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులు మనకు తెలుసు. అన్యులు దేవుని ప్రజల మీదకి ఎందుకు లేస్తున్నారో తెలుసా? దేవుడే అప్పగిస్తున్నాడు. కారణం, దేవుని బిడ్డలని చెప్పుకొని దేవుని బిడ్డలుగా జీవించలేని కారణము చేత. ఇటు దేవుని బిడ్డ అంటూ అటు అన్యమైన వాటి వద్దకు వెళుతూ ఉంటే దేవుడు ఊరుకుంటాడా అనేది మనం ప్రశ్న వేసుకోవచ్చు, ఆలోచించవచ్చు. ఆన్సర్ కూడా అదే అనొచ్చు కదా. కాబట్టి పరిస్థితులు కొంచెం దూరదృష్టితో ఆలోచన చేయండి. అన్యరాజును దేవుడు ఉపయోగించాడు. కారణం, వారు అన్యాయముగా లాభము పుచ్చుకుంటున్నారు, నరహత్యలు చేస్తున్నారు. ఆ కారణము చేత యూదాజనుల మీదికి ఖడ్గమును పంపాడు. ఆ ఖడ్గం ఎవరు? నెబుకద్నెజరే అనే విషయాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం.
భక్తిహీన ప్రజలను దండించుటకు దేవుడు ఉపయోగించిన సేవకుడు నెబుకద్నెజరు. దేవుని నమ్ముకున్న దేవుని సేవకులను కూడా దేవుడు ఖడ్గములాగానే వాడుకుంటాడండి. దేవుడు నమ్ముకున్న దేవుని సేవకులను కూడా దేవుడు ఖడ్గములాగానే వాడుకుంటాడు. నిజమే అనడానికి వచనాలు లేకపోలే. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 2వ వచనం. యెషయా గ్రంథం 49:2లో మనము చదివితే, నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు, తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు, నన్ను మెరుగుపెట్టిన అంబుగా చేసి తన అంబుల పొదిలో మూసిపెట్టి ఉన్నాడు అన్నాడు. నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు. చూశారా? నా నోరు వాడిగల ఖడ్గముగా చేసి ఉన్నాడు, మెరుగుపెట్టిన అంబుగా చేసి ఉన్నాడు. దేవుడు తన భక్తులను ఖడ్గములాగాను అంబులాగాను వాడుకుంటాడు. దేవుని చేతులలో మనము చక్కగా వాడబడవలెను. అదే యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణముల వంటి వారన్నాడు 127వ కీర్తన 3వ చరణంలో. ఆ బలవంతుడు క్రీస్తే. బాణము శక్తి గల ఆయుధం కనుక మన పోరాటము ఆత్మ సంబంధమైనది. సువార్తలోను ప్రార్థనలోను ప్రభు చేతిలో ఆశీర్వాదకరముగా వాడబడాలి. నిజమే. సువార్తలో ప్రార్థనలో ప్రభు చేతిలో మనము చక్కగా వాడబడే వారంగా ఉండాలి. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం 28వ వచనం. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 27, 28. నేను వచ్చి మిమ్మును చూచినను రాకపోయినను మీరు ఏ విషయములోను ఎదిరించు వారికి బెదరక అందరూ ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనసు గలవారై నిలిచి ఉన్నారని నేను మిమ్మును గూర్చి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి. అట్లు మీరు బెదరకుండుట వారికి నాశనమును మీకు రక్షణయును కలుగునంటకు సూచన అయి ఉన్నది అన్నాడు కదా. అవును ప్రియులారా, అలాంటి శ్రేష్టమైన అనుభవాలలో మనం ఉండాలి. కొలసై పత్రిక 4:12. ఫిలిప్పీ పత్రికలో సువార్త పక్షమున ఆత్మ సంబంధమైన పోరాటం బెదిరించు వారికి అదరక ఎదురు నిలిచి పోరాడాలని చెప్పాడు. 4:12లో కొలసై పత్రిక, మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడునైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను ప్రతి విషయములు దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణాత్మ నిశ్చేత గలవారునై నిలుకడగా ఉండవలనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలలో పోరాడుచున్నాడు అన్నాడు. సువార్త పోరాటం, ప్రార్థన పోరాటం. దేవుని దాసులు సువార్తలోను ప్రార్థనలోను ప్రభు చేతిలో ఆశీర్వాదకరముగా వాడబడాలి. నేను దేవుని సేవ చేయుదును అనున్నది విశేషమైనదిగా కాదు, ప్రభువే తన సేవలో మనలను వాడుకొనవలెను. ఎందుకంటే ఏ విధమైన ఆయుధమైనను తనంతట అది ఏమీ చేయలేదు. ఏ ఆయుధమైనా మనమే ఉపయోగించాలి. అవునా కాదా? ఆయుధం తనంతట తాను ఏదైనా చేస్తుందా? లేదు.
మనం ఉపయోగించిన దానిని బట్టి ఉపయోగపడుతుంది. అయితే మనము ప్రభువు చేతిలో ఉండాలి. ప్రభువు చేతిలో ఉంటే ప్రభు తన ఇష్టానుసారముగా మనలను వాడుకుంటాడు. మనము ఆయనకు సంపూర్ణముగా సమర్పించుకున్నప్పుడు ఆయన తన ఇష్టము వచ్చినట్లు మనలను వాడుకుంటాడు. మనమేమో సంపూర్ణంగా సమర్పించుకోము. ఊరోళ్ళ పనులన్నీ, వీధిలో పనులన్నీ, ఇంట్లో పనులన్నీ, పొరుగువారి పనులన్నీ మనమే అన్నట్టుగా చేస్తూ దేవుని సేవ చేయడానికి సముఖత చూపం. దేవుని సేవలోనికి సరిగా రాం. దేవుని చేతిలో ఉండడానికి ఇష్టపడం. అప్పుడు దేవుడు మనల్ని ఎలా ఉపయోగిస్తాడు? ఉపయోగించలేడు. కాబట్టి యూదుల మీదికి దేవుడు ఖడ్గాన్ని పంపాడు అంటే నెబుకద్నెజరును పంపించాడు. ఇప్పుడు దేవుని దాసులు అనబడిన వారు కూడా ఖడ్గమే అన్నాడు గనుక ఇప్పుడు మనము అన్యజనుల మధ్యకు వెళ్ళి సువార్త చెప్పి ప్రభు వైపు మళ్ళించాలి. చూడండి, సౌలును దేవుడు పౌలుగా మార్చి అననీయతో చెప్పాడు కదా, ఏమని? ఇతడు అన్యజనుల ఎదుటను, ఇశ్రాయేలీల ఎదుటను, రాజుల ఎదుటను నాకు సాక్షిగా ఉండాలి. ఇతడు ఎన్ని శ్రమలను అనుభవించవలెనో నేనితనికి చూపుదును అన్నాడు. అపోస్తలుల కార్యాలు 9వ అధ్యాయం 15-16 వచనాల్లో ఆ మాటలు ఉన్నాయి కదండి. కనుక ఇశ్రాయేలుల ఎదుట, అన్యుల ఎదుట, రాజుల ఎదుట కూడా దేవుని వాక్యాన్ని చెప్పగలిగిన సామర్థ్యాన్ని దేవుడు పౌలుకి ఇచ్చాడు. ఆయన అలాగూ వాడబడ్డాడు. కనుక ప్రతి ఒక్కరూ దేవుని చేతిలోనికి వస్తే దేవుడు తన ఇష్టానుసారముగా వాడుకుంటాడు అనేది ఇక్కడ మనం ఎరిగిన సత్యం. ఖడ్గము యొక్క వాడి ఎంత గొప్పదో బహుశా మనకు అర్థమై ఉండాలి. కనుక ప్రియులారా, యెహోవా నా ఖడ్గము అన్నాడు. ఆ ఖడ్గమును యూదుల మధ్య వాడాడు. ఆయనే ఖడ్గమును పంపించాడు. రెట్టింపు జనులను హతము చేయుచు ఉన్నాడు. ఎక్కడ పనున్నదో అక్కడికి తిరగమని చెప్పాడు. చేతులు జరుసుకొని ఆయన క్రోధమును తీర్చుకొందును అన్నాడు. ఇంతకీ ఖడ్గమేమి? ఎవరు అంటే బబులోను రాజే ఈ ఖడ్గం అని మనం విన్నాం. కనుక ప్రియులారా, నిజంగా యూదులు వారెంత ఇబ్బంది పాలయ్యారో వారు చేసుకున్న దానిని బట్టి మనకి అర్థమయ్యింది. రైట్, రండి 21వ అధ్యాయం, ఎహెజ్కేలు 21వ అధ్యాయం 18 నుండి 23 వచనాలు చదువుతున్నాను. 18 నుండి 23 వచనాలు. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, బబులోను రాజు ఖడ్గము వచ్చుటకు 2 మార్గములను ఏర్పరచుము. ఆ రెండును ఒక దేశములో నుండి వచ్చునట్లు సూచించుటకై యొక్క హస్తరూపము గీయుము. పట్టణపు వీధి కొనను దాని గీయుము. ఖడ్గమునకు అమ్మోనీల పట్టణమునకు రబ్బాకు ఒక మార్గమును, యూదా దేశమందున్న ప్రాకారము గల పట్టణమగు యెరూషలేమునకు ఒక మార్గమును ఏర్పరచు. బాటలు చీలు చోట 2 మార్గములు చీలు స్థలమున శకునము తెలుసుకొనుటకు బబులోను రాజు నిలుచుచున్నాడు. అతడు బాణములను ఇటు అటు ఆడించుచు విగ్రహముల చేత విచారణ చేయుచు కార్యమును బట్టి శకునము చూచుచున్నాడు. యెరూషలేము ఎదుట గుమ్మములను పడగొట్టు యంత్రములు పెట్టుమనియు, హతము చేయుదమనియు, ధ్వని ఎత్తుమనియు, జయధ్వని బిగ్గరగా ఎత్తుమనియు, గుమ్మములకు ఎదురుగా పడగొట్టు యంత్రములు ఉంచుమనియు, దిబ్బలు వేయుమనియు, ముట్టడి దిబ్బలు కట్టుమనియు యెరూషలేమును గూర్చి తన కుడి తట్టున శకునము కనబడెను. ప్రమాణము చేసుకునిన వారికి ఈ శకునము వ్యర్థముగా కనబడును. అయితే వారు పట్టబడినట్లు వారు చేసుకునిన పాపమును అతడు వారి జ్ఞాపకమునకు తెప్పించును.
ఈ 18 నుండి 23 వచనాలు శకునము చూచుట. 18 నుండి 23 వచనాలు శకునమును చూచుట, శకునము చూచుట. ఈ భాగములో బాబేలు రాజు యూదా దేశం మీదికి ఏ విధముగా యుద్ధమునకు వచ్చునో ఆ విధానమును తెలుపుచూ ఉన్నాడు. బాబేలు రాజు 2 బాటలు చీలు చోట శకునము చూచుచున్నాడు అని 18 నుండి 21 వచనాలు మనము చూస్తూ ఉన్నాం. ఆ 2 బాటలలో ఒకటేమో యెరూషలేమునకు పోవునది, రెండవదేమో అమ్మోనీయుల ముఖ్య పట్టణమైన రబ్బాకు పోవునది. ఈ రెండిలో మొదట దేని మీదికి వెళ్ళవలెనో అనే సందిగ్ధ స్థితిలో ఆయన ఏం చేస్తున్నాడు? సందిగ్ధ స్థితిలో ముందు శకునము చూచుచూ ఉన్నాడు. 3 విధములుగా చూచుచున్నాడు. ఒకటేమో బాణముల చేత, 21వ వచనం కదా, ఒకటేమో బాణముల చేత. అతడు బాణములను ఇటు అటు ఆడించుచు అన్నాడు. బాణముల చేత 2 బాణములు ఒకదాని మీద యెరూషలేము అని, రెండవ దానిపై రబ్బా అని వ్రాసి అమ్ముల పొదిలో పెట్టి కుదిలించి ఒకదానిని బయటకు తీయగా ఏ పేరు గల బాణము వచ్చునో దానిపై దండెత్తవచ్చునని నిశ్చయము చేసుకొనుట. అదేనండి, 2 చీట్లు వేసాం. ఆ చీటీలలాగా కదిపి ఏ చీటీ వచ్చుద్దో చూసి అక్కడికనమాట. ఈయన ఏం చేశాడు? చీట్ల బదులు బాణాలను కుదిపించి దాని 2 పేర్లు రాశారు. ఆ బాణాలను కుదిపించి ఏ బాణం చేతికి వస్తే ఆ బాణం ఆ ఊరి మీదికి దండెత్తాలనేది ఒక ఆలోచన. అలా చేయగా యెరూషలేము అను పేరు గల బాణము వచ్చాను. యెరూషలేము అను పేరు గల బాణము వచ్చింది. ఇంకా శకునం మళ్ళా చూశాడు. విగ్రహముల చేత విచారణ చేయట రెండవది. ఒకటి బాణముల చేత, 2 విగ్రహముల చేత విచారణ చేశాడు. మూడవది అక్కడ 21లో కార్యములను బట్టి శకునము చూచుచున్నాడు. కార్యములను బట్టి అనగా బలి చేసిన జంతువు కలేజము వపను పరీక్షించుట చేత. నిర్గమాకాండం 29వ అధ్యాయం. నిర్గమాకాండం 29వ అధ్యాయం 13వ వచనం. అప్పుడు ఎలా పరీక్ష చేసేవాళ్ళు అంటే ఇక్కడ చెప్పబడిన మాట మనము చూడవచ్చు. 29వ అధ్యాయం 13వ వచనం. మరియు ఆంత్రములను కప్పుకొను క్రొవ్వంతటిని, కలేజము మీది వపను, 2 మూత్ర గ్రంథులను, వాటి మీద క్రొవ్వును నీవు తీసి బలిపీఠము మీద దహింపవలెను అన్నాడు. 22వ వచనంలో కూడా మరియు అది ప్రతిష్ఠితమైన పుట్టేలు గనుక దాని క్రొవ్వును, క్రొవ్విన తోకను, ఆంత్రములను కప్పు క్రొవ్వును, కలేజము మీది వపను, 2 మూత్ర గ్రంథులు, వాటి మీద క్రొవ్వును, కుడి జబ్బను అనే మాట ఈ భాగంలో మనము చూస్తున్నాం. లేవియా కాండములో 3వ అధ్యాయం 4వ వచనాన్ని మనము చదివినప్పుడు ఆ రోజుల్లో వీటిని అర్పించి అలాగు చేసేవారన్నట్లు చెప్తా ఉన్నాడు. 3వ అధ్యాయం 4వ వచనం. అతడు ఆ సమాధాన బలిపశు యొక్క ఆంత్రములను, లోపలి క్రొవ్వును, ఆంత్రముల మీద క్రొవ్వంతటిని, 2 మూత్ర గ్రంథులను, వాటి మీదను, డొక్కల మీదనున్న క్రొవ్వును, కలేజం మీదున్న మూత్ర గ్రంథుల మీదున్న వపను,
యెహోవాకు హోమముగా అర్పింపవలెను అన్నాడు. ఈలాగున శకునము చూడగా యెరూషలేమే మరి నిశ్చయమాయనని ప్రవక్త దీనిని తెలుపగా నమ్మరైరి. ఆశ్చర్యం అనిపించింది. ఏంటి యెరూషలేమే చూపిస్తుంది? బాణములు యెరూషలేమే చూపిస్తా ఉన్నాయి. కార్యములను బట్టి యెరూషలేమే అని వారికి నిశ్చయమైపోయింది. నెబుకద్నెజర్ రాజు చివరి వరకు యెరూషలేముపై ముట్టడి వేసి 2 సంవత్సరాలు ముట్టడించాడండి. 2 సంవత్సరాలు ముట్టడించాడు. ఆ ముట్టడి వర్ణన కూడా తెలుపబడినట్లుగా మనము చూస్తాం. ఆ ముట్టడి వర్ణన ఎలా తెలుపబడింది? 21వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథం 22, 23 వచనాలు మనము చూస్తాం. ఆ ముట్టడి ఎలా ఉన్నదో లేఖనాలలో స్పష్టంగా వ్రాయబడింది. 21వ అధ్యాయం 22, 23 వచనం. యెరూషలేము ఎదుట గుమ్మములను పడగొట్టి యంత్రములు పెట్టుమనియు హతము చేయుదమనియు ధ్వని ఎత్తుమనియు జయధ్వని బిగ్గరగా ఎత్తుమనియు గుమ్మములకు ఎదురుగా పడగొట్టు యంత్రములు ఉంచుమనియు దెబ్బలు వేయుమనియు ముట్టడి దెబ్బలు కట్టుమనియు యెరూషలేమును గూర్చి తన కుడి తట్టున శకునము కనబడిను అన్నాడు. చూశారా ఎలాగున పరిస్థితులు ఉన్నాయో అర్థమవుతుంది. నాలుగవ అధ్యాయములో మనము ఒక మాట చూచాం. 2-3 వచనాల్లో ఇనుప రేకు సంగతి కదా. 4వ అధ్యాయం 2-3 వచనాలు. మరియు అది ముట్టడి వేయబడినట్లును దాని బురుజులను కట్టినట్లును దెబ్బ వేసినట్లును దాని చుట్టూన్న ప్రాకారములను కూలగొట్టు యంత్రములున్నట్లును నీవు వ్రాయుము. మరియు ఇనుప రేకొకటి తెచ్చి నీకును పట్టణమునకును మధ్య ఇనుప గోడగా దానిని నిలవబెట్టి నీ ముఖ దృష్టిని పట్టణం మీద ఉంచుకొనుము. పట్టణము ముట్టడి వేయబడినట్లుగా ఉండును. నీవు దానిని ముట్టడి వేయువాడవుగా ఉందువు. అది ఇశ్రాయేలులకు సూచనగా ఉండును. అర్థమైందండి? దేవుడు ఏదైతే యెరూషలేము పట్టణపు రూపమును దాని మీద వ్రాయమని చెప్పాడో, నరపుత్రుడా వ్రాయమని చెప్పాడో, ఆయన వ్రాసిన దాని ప్రకారంగా ఇక్కడ జరిగినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. వాక్యములో వ్రాయబడిన ఈ సత్యాలు మనము గుర్తించాలి. 17వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 13, 14 వచనాలు కూడా చదివితే 13, 14 మరియు అతడు రాజసంతతిలో ఒకరిని ఏర్పరచి ఆ రాజ్యం క్షీణించి తిరుగుబాటు చేయలేకయుండునట్లును తాను చేయించిన నిబంధనను ఆ రాజు కైకొనుట వలన అది నిలిచియుండునట్లును అతనితో నిబంధన చేసి అతని చేత ప్రమాణము చేయించి దేశములోని పరాక్రమవంతులను తీసుకొని పోయెను అన్నాడు. దేశములోని పరాక్రమవంతులను తీసుకొని పోయాను. 20వ వచనం కూడా. అతని పట్టుకొనుటకై నేను వలయొగ్గి అతని చిక్కించుకొని బబులోను పురమునకు అతని తీసుకొని పోయి నా మీద అతడు చేసి ఉన్న విశ్వాసఘాతకమును బట్టి అక్కడనే అతనితో వ్యాజ్యమాడుదును అన్నాడు. ప్రియులారా, ఈ సంగతులు మనం వింటున్నప్పుడు ప్రవక్త ఇంత వివరముగా చెప్పినా వారు నమ్మలేదు. అసలు వారు నమ్మకపోవడానికి గల కారణం ఏంటి? వారి ఉద్దేశం ఏంటంటే అబ్రహాము ఒంటరిగా ఉన్నవాడైనను
దేవుడు స్వాస్థ్యమును ఇచ్చాడు కదా, మనము అనేకములుగా ఉన్నాము గనుక, మనం అనేకులుగా ఉన్నాము కదా, కనుక మనకెందుకు స్వాస్థ్యం ఇయ్యబడదు అని అనుకుంటూ ఉన్నారు. అర్థమైందండి? అక్కడ ఒంటరిగా ఉన్నప్పుడే స్వాస్థ్యాన్ని దేవుడిచ్చాడు. కానీ మనం అనేకులుగా ఉన్నాము, మనకు దేవుడు ఎందుకు ఇవ్వడు అని అనుకుంటూ ఉన్నారు. 33వ అధ్యాయములో, యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 23, 24 వచనాలు. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమయ్యేలాగు సెలవిచ్చెను. నరపుత్రుడా, ఇశ్రాయేలు దేశములో పాడైపోయిన ఆయా చోట్లను కాపురమున్నవారు అబ్రహాము ఒంటరి అయి ఈ దేశమును స్వాస్యముగా పొందెను గదా, అనేకులమైన మనకు ఈ దేశము స్వాస్యముగా ఇయ్యబడదా అని అనుకొనుచూ ఉన్నారు. చూశారా? అయితే వారు పట్టబడినట్లు వారు చేసుకొనిన పాపములను యెహోవా వారికి జ్ఞాపకమునకు తెప్పించాడు. అంతే కదా, 21వ అధ్యాయములో 23, 24 వచనాలు చదివినప్పుడు వారి పాపమును వారికి జ్ఞాపకమునకు తెచ్చాడు. ప్రమాణములు చేసుకొనినను వారికి శకునము వ్యర్థముగా కనబడును. అయితే వారు పట్టబడినట్లు వారు చేసుకొనిన పాపమును అతడు వారి జ్ఞాపకమునకు తెప్పించు. చూసారా? ఎలాగున వారి పాపాన్ని వారికి జ్ఞాపకం చేసి, ఇదిగో మీరు తప్పు చేశారు, ఇదిగో మీకు శిక్ష. నాకు విరోధంగా చేశారు, నాకు విరోధులయ్యారు, అందుకే ఇప్పుడు శత్రువును పంపించాను, అతడు నాకు దాసుడయ్యాడు. అసలు మీరు నాకు దాసులు, మీరు నన్ను సేవించేవారు, నా పక్షంగా సేవ చేసేవారని నేననుకుంటే నాకు విరోధంగా తిరుగుబాటు చేసిన వారయ్యారు. కాబట్టి మీ విషయంలో నేనేం చేయాలో అది చేస్తున్నానని దేవుడు చెప్పించాడు. మాట వింటారేమోనని వినలేదు, చివరికి చేయించాడు. అంతే కదండి? దేవుడు చెప్పించాడు మాట వినాలని, కానీ వారు మాట వినలేదు గనుక చెప్పినట్లే చేయించాడు. దేవుడు ఎప్పుడు కూడా అండి, దిద్దుకో, జాగ్రత్త పడు, సిద్ధపడు, మేలుకో, తిరుగు, విడిచిపెట్టు, దూరంగా ప్రవర్తించు, నాకు దగ్గరగా ఉండు, నా అడుగుజాడల్లో నడు, ఇవన్నీ ఆయన కొన్ని సూచనలుగా, కొన్ని హెచ్చరికలుగా, కొన్ని మందలింపులుగా, కొన్ని మొత్తి ఆయన వైపు తిప్పాలని ఆయన చూస్తూ ఉంటాడు. ఇంకా బాగా వినకుండా వెళ్ళిపోతున్నారనుకోండి, ఖచ్చితంగా శిక్ష పడుద్ది. అంతే. దేవుడు ఎప్పుడు ప్రతి వ్యక్తికి అవకాశం ఇస్తాడు. అయితే ఆయన ముందే చెప్తాడు అన్నీ కూడా. నువ్వు ఇలా ప్రవర్తించు, ఇలా జీవించు, ఇలాగా ఆజ్ఞను అనుసరించు, కట్టడలు గైకొను, విధులను చేపట్టు, శాసనములను అనుసరించు, ఇలా చేయకపోతే ఇలాంటి పరిస్థితులు నీకు వస్తాయి, ఇలాంటి విపత్తులు సంభవిస్తాయి అని వాటిని గురించి కూడా ప్రస్తావిస్తాడు ఆయన. ఏం చేస్తే ఏమొచ్చుద్దో కూడా చెప్తాడు. వీళ్ళేమో బేఖాతరు చేసినట్లుగా, లెక్కలేనట్లుగా ఉండడం వలన దానిని అనుభవించక తప్పని పరిస్థితి అవుతుంది. అంతే కదండి? అంతే కదండి? కాబట్టి ప్రభునందు ప్రియులారా, విషయాలు బాగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇంకా చదువుకోవలసిన వచనాలు 24 నుండి 27 వచనాలు ఈ అధ్యాయంలో చదువుకోవాలి. 21వ అధ్యాయం 24 నుండి 27 వచనాలు. కాబట్టి ప్రభు అయిన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీ అతిక్రమములు బయలుపడుట వలన మీ సమస్త క్రియలలో నుండి మీ పాపములు అగుపడునట్లు మీ దోషము మీకు మనసునకు తెచ్చుకొనినందునను నేను మిమ్మును జ్ఞాపకము చేసుకొనినందునను మీరు చెయ్యి చిక్కి ఉన్నారు. గాయపడినవాడా, దుష్టుడా, ఇశ్రాయేలులకు అధిపతి, దోష సమాప్తి కాలమున నీకు తీర్పు వచ్చి ఉన్నది. ప్రభువైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, తలాటమును తీసివేయము, కిరీటమును ఎత్తుము, ఇది ఇకను ఇట్లుండదు. ఇక మీదట నీచుని గనునిగాను, గనుని నీచునుగాను చేయము.
నేను దానిని పడద్రోయుదును 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 దాని శ్వాసకర్త వచ్చే వరకు అదియు నిలువదు. అప్పుడు నేను దానిని అతనికి ఇచ్చేదను అన్నాడు. ఈ 24 నుండి 27 వచనాలు ఎవరి కొరకు చెప్పబడ్డాయంటే అధిపతి సిద్కియా కోసం చెప్పబడ్డాయి. ఎవరి కోసం? అధిపతి సిద్కియా కోసం చెప్పబడ్డాయి. గాయపడిన వాడు దుష్టుడు, ఇశ్రాయేలీలకు అధిపతి. 25వ వచనంలో చెప్పాడు కదా, గాయపడిన వాడా దుష్టుడా ఇశ్రాయేలీలకు అధిపతి అని చెప్పలే. ఎవరు ఈ వ్యక్తి అంటే రాజైన సిద్కియా. రాజైన సిద్కియా. ఎందుకంటే అతడు బాబేలు రాజు పైన తిరుగుబాటు చేశాడు. ఎవరిపై? బాబేలు రాజుపై తిరుగుబాటు చేశాడు. మీరు తర్వాత చదువుకోండి. 17వ అధ్యాయం 11 నుండి 18 వచనాలు. ఈ బాబేలు రాజు మీద ఈ సిద్కియా అనే అధిపతి ఏం చేశాడండి? తిరుగుబాటు చేశాడు. దోష సమాప్తి కాలమున నీకు తీర్పు వచ్చి ఉన్నది అన్నాడు. ఇంకా కొద్ది రోజులైతే అతన్ని క్షమించి విడిచిపెట్టొచ్చు. కానీ అలాంటి సమయంలో కొందరిని కూడగట్టుకొని తిరుగుబాటు చేశాడు. మీకు ఇది అర్థం కావాలంటే బాగా ఒక సంగతి చెప్తాను. ఇప్పుడు జైల్లో ఖైదీలను పెడతారు కదండి. ఖైదీలకు శిక్ష పడింది, వాని మంచి ప్రవర్తనను బట్టి బయట విడిచిపెడతారు. ఏ పెట్రోల్ పంపుకో, కూరగాయలు అమ్మడానికో, ఏవో బయట తిరగడానికి బయట పనులు. ఈ బయట పనులకు అప్పగించి కొద్ది రోజుల తర్వాత ఏం చేస్తారంటే ఇతను నమ్మకస్తుడుగా ఉన్నాడు, బయటికి వెళ్ళిన నమ్మకస్తుడుగా ఉన్నాడని చెప్పేసి అతన్ని ఆగస్టు 15కో జనవరి 26కో ఇలాంటి సమయాల్లో విడుదల ఇచ్చేస్తారు. ఇంకా నీకు శిక్ష లేదులే, వెళ్ళిపోని. ఈ విడుదలయ్యే సమయంలో బయట స్వేచ్ఛగా తిరుగుతున్నానని పారిపోయాడు అనుకోండి. ఇప్పుడు చెప్పండి ఎలా ఉంటుంది? అప్పుడు పట్టుకొచ్చి మళ్ళీ వేస్తారనమాట. ఇంకప్పుడు ఇదివరకట కంటే ఎక్కువ శిక్ష వేస్తారండోయ్. మీకు అర్థమైందా? నమ్మకస్తుడని విడిచిపెడితే ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఆ నమ్మకత్వాన్ని కాపాడుకుంటూ కొద్ది రోజులు ఓపిక పట్టుంటే బాగుండేది. ఇతడు ఓపిక పట్టుకోకుండా పారిపోయాడు అనుకోండి, సాయంత్రం మళ్ళా సెలకి రాలేదనుకోండి, ఏం చేస్తారు? ఈసారి ఎక్కడున్నా పట్టుకొచ్చి అందులో పడేసి ఇంకా ఎక్కువ శిక్ష వేస్తారు. అలాగే ఉంది సిద్కియా సంగతి. అర్థమైందండి? దోష సమాప్తి కాలమున అతనికి ఏమొచ్చిందంటే తీర్పు వచ్చింది. 25వ వచనం, 29వ వచనం, 25వ వచనం, 29వ వచనం. శకునగాండ్రు నీ కొరకు మాయా దర్శనములు చూచుచుండగను, వారు వ్యర్థమైన వాటిని మీకు చెప్పుచుండగను, దోష సమాప్తి కాలమున శిక్షనందు హతులైన దుర్మార్గుల మెడల ప్రక్కను అది నిన్ను పడవేయును అన్నాడు. ఎంత తెచ్చుకున్నారో చూడండి ప్రియులారా. ఆ కాలమున సిద్కియా చెరపట్టబడిన కాలం. ఇర్మియా గ్రంథం 52వ అధ్యాయం 1 నుండి 11 వచనాలు చదువుకోండి. కొంచెం ఇంట్రెస్ట్గా వినాలి. ఇవి జాగ్రత్తగా రాసుకోవాలి. మళ్ళా మీరు ఆ వచనాలు చదవాలి. సారిసారికి చదవాలి, సారిసారికి వీడియో వినాలి. అప్పుడు మీకు సంగతి సరిగా బాగా అర్థం అవుతుంది. ఇక్కడ నీ తటాలము తీయబడును అన్నాడు, నీ కిరీటము ఎత్తబడును అన్నాడు. 26వ వచనం కదా, 21, 26లో తలాటము తీయబడును, నీ కిరీటము ఎత్తబడును. కిరీటం ఇచ్చినది దేవుడేగా. 16వ అధ్యాయం 12వ వచనం, 16వ అధ్యాయం 12వ వచనంలో కిరీటం ఇచ్చింది ఎవరు? దేవుడే.
కిరీటం ఇచ్చింది దేవుడే. నీ చెవులకును ముక్కునకును పోగులను నీ తలకు కిరీటము పెట్టించి తిని అన్నాడు. నీ తలకు కిరీటము పెట్టించి తిని. కానీ కిరీటము పడిపోయినది. ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయం 18వ వచనం. ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయం 18వ వచనం. అలాగే విలాప వాక్యం 5వ అధ్యాయం 16వ వచనం. విలాప వాక్యం 5వ అధ్యాయం 16వ వచనం. దేవుడు మనకిచ్చిన దేనినైనా మనము కాపాడుకోవాలండి. దేవుడు మనకిచ్చిన దేనినైనా మనము కాపాడుకోవాలి. ఎవడైనను నీ కిరీటము నపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము అన్నాడా లేదా? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనములో చెప్పాడా లేదండి? నీకు కలిగిన ఇదిగో నేను నీకు కిరీటం ఇచ్చేదనన్నాడు 8వ వచనం. నీకు కలిగిన కిరీటాన్ని గట్టిగా పట్టుకోమన్నాడు 11వ వచనం. తన శరీర సంబంధమైన మనసు వలన ఊరకనే ఉప్పొంగుచు శిరస్సును హత్తుకొనని వాడెవడును మీ బహుమానమును అపహరింపనీయకుడి అన్నాడు కొలసై పత్రిక 2వ అధ్యాయం 18-19 వచనాలలో. అనగా వాక్య సత్యమును మనము తప్పినట్లయితే బహుమానము పోగొట్టుకుంటాము. వాక్య సత్యాన్ని ఎప్పుడు తప్పిపోకూడదండి. సువార్త సత్యమున్నది, దైవ సత్యమున్నది, వాక్య సత్యమున్నది, సంఘ సత్యమున్నది కదా. ఈ సత్యాన్ని మనము తప్పినట్లయితే బహుమానాన్ని పోగొట్టుకుంటాం. అదే చెప్పాడు, జట్టి అయిన వాడు నియమ ప్రకారము పోరాడకుంటే వానికి కిరీటము దొరకదు అన్నాడా లేదా? జట్టి అయిన వాడు పోరాడునప్పుడు వాడు నియమ ప్రకారము పోరాడకుంటే వానికి కిరీటము దొరకదు. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో 15వ వచనంలో, అలాగునని అదే పత్రిక 4వ అధ్యాయం 7-8 వచనాలలో చెప్పాడు. ఇక మీదట నీచులు గనులగుదురు, గనులు నీచులగుదురు అని 26వ వచనంలో చెప్పాడు కదా. నీచులు గనులవుతారు, గనులు నీచులవుతారు. 17వ అధ్యాయం 24 యేసుకేలు గ్రంథంలో చెప్పాడు. మీకు గుర్తుందో లేదో? ఏం చెప్పాడు? నేను ఘనమైన చెట్టును నీచమైనది గాను, నీచమైన చెట్టును ఘనమైనది గాను చేయుదునని అందరూ తెలుసుకొందురు. అనగా బబులోను చెరలోనికి వెళ్ళిన వారే ఘనులు, చెరలోనికి వెళ్ళని వారు నీచులు అని భావము. చెరలోనికి వెళ్ళిన వారు ఘనులయ్యారు. ఇర్మియా గ్రంథం 24వ అధ్యాయం 1-10 వచనాలు మనకు తెలుసు. అక్కడ అంజూరపు పండ్ల గంపలను గూర్చిన విషయాన్ని చెప్పాడు కదండి. చెప్పాడా లేదండి? మంచి పండ్ల గంప, కుళ్ళిపోయిన పండ్ల గంప. దేవుడు భలే విషయాలను వారికి అర్థం అవటానికి ఎంత చక్కగా వ్రాయించాడో. సరేనండి ప్రియులారా, ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు, తుదకు అది మరణానికి వెళ్ళుద్ది. సామెతలు 14:12. ఈవేళ మన దృష్టికి మేలుకరముగా కనబడేది తర్వాత కీడుకరంగా మారవచ్చు. జాగ్రత్త అండి. ఈవేళ మనం వెళ్ళే త్రోవ బాగానే ఉంది, ఏం పర్వాలేదు అనే భక్తి ఈవేళ చేస్తున్నారు చాలామంది. మనం చేసేదే కరెక్ట్ అనుకొని వెళ్ళేవారు కూడా చాలామంది ఉన్నారు. లేదంటే ఎదుట వాళ్ళని చూసి సమర్థించుకుంటున్నారు. వాళ్ళు చేస్తే లేదు, వీళ్ళు చేస్తే లేదు, నేను చేస్తే వచ్చిందా, సరేలే దేవుడే చూసుకుంటాళ్లే అన్నట్టుగా వెళ్ళిపోతూ ఉంటారు. నో, ఈవేళ మన దృష్టికి మేలుకరంగా కనబడేది తర్వాత కీడుకరంగా మారవచ్చండి. అందుకే వాక్యానుసారంగా ఎంత కష్టమైన 100 6 6 100 బళ్ళు వాడలైన, వాడలు బళ్ళైన మనము
వాక్యానుసారంగా వెళ్ళడానికే చూడాలి. మనం వెళుతూ మన వెనుక వచ్చే వారికి సరి అయిన వాక్యాన్ని మనము నేర్పించాలి. దేవుని చిత్తానుసారమైనది మన కంటికి ఈవేళ ప్రయోజనకరమైనదిగా కనబడకపోయినను, ఒకవేళ మన అక్కరలు మన అవసరాలు అది తీర్చేటట్లుగా లేకపోయినట్లుగా ఉన్నను, తరువాత అది ఎంతో ప్రయోజనకరముగా ఉండవచ్చును. ఎందుకంటే లోకము దాని ఆశ గతించిపోవును, దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలుచును అన్నాడా లేదా అండి? లోకము దాని ఆశ గతించిపోతుంది, దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము జీవిస్తాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15 నుండి 17 వచనాలు. నేను దాని పడద్రోయనని 3 సార్లు చెప్పుచున్నాడు 27వ వచనం. నేను దానిని పడద్రోయను అన్నాడు. అనగా యెరూషలేమునే పడద్రోయుట, పడద్రోయునని, పడద్రోయను అని కాదు, పడద్రోయును అని, పడద్రోస్తానని 3 సార్లు చెప్పాడు. అంటే యెరూషలేమునే పడద్రోస్తాడు. రాజులను సింహాసనము నుండి పడద్రోయు వాడెవరండి? ఆయనే. టైం అయింది కాబట్టి కొంచెం కొన్ని రిఫరెన్స్లు ఇస్తా, మీరు తర్వాత చదువుకోండి. రాజులను సింహాసనము నుండి పడద్రోయువాడు ఆయనే. హగ్గయి గ్రంథం 2వ అధ్యాయం 21, 22 వచనాలు. హగ్గయి గ్రంథం 2, 21, 22 వచనాలు. దాని స్వాస్యకర్త వచ్చు పర్యంతము అది నిలువదు, అప్పుడు నేను దానిని అతనికిచ్చెదను అన్నాడు. 21వ వచనంలో మనం చూస్తే నేను దానిని అతనికిచ్చెదను. ఆ స్వాస్యకర్త క్రీస్తే. ఆ స్వాస్యకర్త ఎవరు? క్రీస్తే. 34వ అధ్యాయం 24వ వచనం. 34, 24. ఆ స్వాస్యకర్త ఎవరు? క్రీస్తే అని చెప్పాడు. యెహోవానైన నేను వారికి దేవుడైందును, నా సేవకుడైన దావీదు వారి మధ్య అధిపతిగా ఉండును. యెహోవానైన నేను మాట ఇచ్చిన. 34, 24, అలాగే 37, 24 కూడా. 37, 24, 37, 24. నా సేవకుడైన దావీదు వారికి రాజవును, వారందరికీ కాపరి ఒక్కడే ఉండును. వారు నా విధులను అనుసరించుదురు, నా కట్టడలను గైకొని ఆచరింతురు అని చెప్పాడు. కీర్తన 2:5. కీర్తన 2:5. కీర్తన 2:5. 72వ కీర్తన 7. 72వ కీర్తన 7 మరియు 10వ చరణం. 72వ కీర్తన 7వ చరణం, 10వ చరణం. అలాగే ఇర్మియా గ్రంథం 23, 5, 6. ఇర్మియా గ్రంథం 23, 5, 6. అలాగే హెబ్రీ 1, 1, 2. హెబ్రీ 1, 1, 2. ప్రకటన 17, 14. ప్రకటన 17, 14. అలాగే ప్రకటన 19, 16. ప్రకటన 19, 16. అలాగే 11, 15. ప్రకటన 11, 15. ఈ అధ్యాయాన్ని ముగించుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఇంకా మిగిలిన కొన్ని వచనాలు ఉన్నాయి కదా అక్కడ. 28 నుండి 32 వచనాలు ఉన్నాయి కదా. 28 నుండి 32 అమ్మోనీయుల శిక్ష. రాసుకోండి, చిన్న మాట. అమ్మోనీయుల శిక్ష. 28 నుండి 32 అమ్మోనీయుల శిక్ష. అమ్మోనీయుల శిక్ష. యెరూషలేమును జయించిన తరువాత దేవుడు అమ్మోనీయుల రబ్బా మీదికి నెబుకద్నేజరును పంపించాడు. ఎప్పుడు?
యెరూషలేమును జయించిన తర్వాత దేవుడు అమ్మోనీల రబ్బా మీదికి నెబుకద్నెజరును పంపించాడు. నెబుకద్నెజరు అమ్మోనీల దేశమును కూడా నాశనం చేశాడు. అమ్మోనీల దేశమునకు వచ్చిన శిక్షణ గూర్చి 25వ అధ్యాయంలో ధ్యానం చేద్దాం. సరేనండి? అమ్మోనీల శిక్షణ గూర్చి 25వ అధ్యాయములో రాయబడింది. కాబట్టి 2 బాణాలు వేశాడు. ఒక బాణం మీద యెరూషలేం, రెండవ బాణం అమోరీల రబ్బా మీద. మొదటిగా దానిని ఊపితే వచ్చింది దేని మీద? యెరూషలేమే. ఎందుకంటే ఈ అమ్మోనీల కంటే ఘోరమైన పాపాలు చేసిన వారుగా ఉన్నారని దేవుడు నెబుకద్నెజరును పంపించాడు. దాన్ని నాశనం చేసిన తర్వాత మరి ఇది కూడా పాపంతోనే ఉంది కదా. దానిని బట్టి దీని మీదకి శిక్షకు పంపించాడు. అయితే దేవుని ప్రజలు బబులోనుకు వెళ్ళినా నమ్మకమైన వారిని గనులుగానే ఉంచాడు. వారికి కిరీటాలనే పెట్టాడు కదా. అంత గొప్ప దేవుడండి. కనుకనే మన జీవితంలో మీకు అర్థమయ్యేటట్టు చెప్తా వినండి. ప్రస్తుత బబులోను ఏదనుకున్నారు? ప్రస్తుత బబులోను ఏది? మన భారతదేశమే ప్రస్తుత బబులోను. మనమున్న ప్రాంతమే ప్రస్తుత బబులోను. ఏ దేశపు సంగతైనా మనకెందుకులే గాని ప్రతి దేశములో పాపం ఉన్నది. అలాగే భారతదేశంలో కూడా పాపం ఎక్కువగా ఉన్నది. ఈ బబులోను లాంటి ఈ దేశములో ఉన్న మనము ప్రియులారా, దేవుడు మనల్ని బబులోనుకు తీసుకొచ్చాడు. ఈ బబులోనుకు తీసుకొచ్చి ఈ బబులోనులో మనం ఎలా ఉండాలంటే, చెరకు వచ్చిన వాళ్ళలో దానియేలు ఎలా ఉన్నాడు, షద్రకు మెషకు అబేద్నెగో ఎలా ఉన్నారో మన జీవితంలో మనం కూడా అలాగే ఉండాలి. ఆ రోజు బబులోనులో వారికి ఎదురైన శ్రమలలో వారు దేవుని కొరకు ఎంత బలంగా నిలబడ్డారండి. నిలబడ్డారా లేదా? అగ్నిగుండంలో వేస్తే, రాజా నీకు మేము సమాధానం చెప్పాల్సిన అవసరం మాకు లేదు రాజా. మేము సేవించుచున్న దేవుడు మమ్మను రక్షించుటకు సమర్థుడు. ఒకవేళ రక్షింపకపోయినను సరే, నీవు దూరా మైదానములో పెట్టించిన విగ్రహానికి మాత్రం మేము మ్రొక్కం అని చాలా గట్టిగా నిలబడ్డారు. ఆ మాట చెప్పే ముందండి, వీడు నాకు విరోధంగా మాట్లాడుతున్నారు, గుండాన్ని 7 అంతలు రాజబెట్టమని చెప్పాడండి. గుండాన్ని 7 అంతలు రాజబెట్టిన ఈ బాలురు అసలు భయపడలేదు. ఈ బాలురు భయపడలేదు. బాలురు అసలు భయపడలేదు. ఆహా! ఆ తర్వాత అక్కడికి వచ్చి చూసిన తర్వాత ఆ గుండములో నలుగురు ఉన్నట్టుగా కనపడ్డారు. మనం వేసింది ముగ్గురేగా, నలుగురు ఎవరు కనపడుతున్నారంటే వారికి దేవుడు తోడై ఉన్నాడు, లేదా తన దూతను వారికి తోడుగా పంపించి అగ్ని వాసన కూడా వారికి అంటకుండా కాపాడాడండి. ఇది కదండి ప్రభువులో నమ్మకంగా ఉండే వారి పక్షంగా దేవుడు చేసే కార్యం. అలాగే దానియేలు తీసుకెళ్లి సింహాల గుహలో వేశారండి. అతడు నిర్దోషిగా కనపడినందున సింహాలు అతన్ని ఏమీ చేయలేకపోయాయి. దేవుడు తన దూతను పంపించి సింహముల నోట నుండి కాపాడాడు. కనుక ఈ బబులోనులో, ప్రస్తుత బబులోనులో ఉన్న మనకు ఇలాంటి పరీక్షలే ఎదురవుతాయి ఇక ఈ సంవత్సరం మొదలుకొని. అర్థమవుతుందా? నెబుకద్నెజరు లాంటి వాడు ఎవరనుకున్నారు? మీరెవరనుకుంటే వాళ్ళే. ఇప్పుడు వారి చేతికి అప్పగించబడ్డాం. కానీ బబులోనులో మనం ఎలా ఉండాలి? సరి అయిన భక్తులుగా ఉండాలి. 10 అంతల శ్రేష్ఠులుగా ఉండాలి. వారు ఎలా ఉన్నారండి? 10 అంతల శ్రేష్ఠులుగా ఉన్నారు. 10 అంతల శ్రేష్ఠులుగా ఉండి ప్రభువుకి ఎంతో మహిమకరంగా
జీవించాలి. ఏమో ఎటు నుంచి ఏ శ్రమలు వస్తాయో, ఎటు నుంచి ఏ కష్టాలు వస్తాయో, ఎలాంటి ఇబ్బందులు వస్తాయో, సేవకు ఆటంకాలు వస్తాయో మనము ఎరుగం గాని ఇదివరకే వచ్చిన మాట వాస్తవం. మునుపు నుండే ఎన్నో శ్రమలు ఇబ్బందులు వస్తున్నాయి, ఇప్పుడు కూడా ఎదురవుతాయి. అయినా భయపడకుండా దేవుని కొరకు నమ్మకంగా సాగిపో. ఖడ్గమొచ్చి మీద పడినా శిరస్సు వంచి ముందుకు సాగిపోదాం. ప్రియులారా, మన తప్పిదములు దోషములు ఏమైనా ఉంటే వాటిని దేవుని ఎదుట ఒప్పుకొని సరిచేసుకొని మన దేవుడు గొప్పవాడని నెబుకద్నెజరే చెప్పినట్లు ప్రస్తుత పాలకులు ఏలికలు మన దేవుని గొప్పతనం చెప్పేటట్లుగా మన జీవితాలు క్రైస్తవ్యం ఉండాలి. అలాగున సిద్ధపడాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, ఘనుడవైన మా దేవ, మీ గణనామానికి వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తాం. మా ప్రభువా, ఎంత గొప్ప పాట, ఎంత మేలైన పాట. మా భవిష్యత్తుకు జాగ్రత్తను తెలిపే పాఠం మీరు మాకు తెలియజేసినందుకు స్తోత్రము చెల్లిస్తాం. ప్రతి విషయంలో మీకెంతో మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములను మేము ఆపాదించే వారిగా మమ్మను దినదినము అనుదినము సిద్ధపరచండి. మీ కృపతో జ్ఞాపకం చేసుకోండి. అన్ని విషయాల్లో ఆదుకోండి. మా ప్రాణనాథుడా, మీరు చేసిన ప్రతి ఉపకార మహోపకారములన్నింటిని బట్టి మిమ్మల్ని స్తుతించుచు, గణపరచుచు, కొనియాడుచు విన్నవారందరిలో చక్కని విశ్వాసం దయచేయమని, విధేయులుగా తీర్చిదిద్దమని, తోడై ఉండమని కోరుచు మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వినయులమై వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈరోజు మనము చాలా ధైర్యపరచబడే విషయాలు దేవుని వాక్యంలో నుండి మనం వినగలిగాం. దేవునికి స్తోత్రం.